హిమపాతం ముంచెత్తుతోంది. మైదాన ప్రాంతాలను వర్షాలు పలకరిస్తుంటే పర్వత ప్రాంతాలు మంచు వర్షంతో పులకరిస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఈ మంచు విపరీతంగా కురుస్తోంది. దీంతో చెట్టు చేమ అన్ని శ్వేతవర్ణంతో సోయగాలు సంతరించుకుంటున్నాయి. ఉత్తర భారతంలో భారీ హిమపాతం పడుతోంది. మైదాన ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. కొండ ప్రాంతాల్లో విపరీతంగా కురుస్తోంది మంచు. జమ్మూ కాశ్మీర్, హిమాచల్, ఉత్తరాఖండ్లలో హిమపాతాన్ని చూస్తున్నారు. వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ కారణంగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఉధంపూర్లో మంచు తుపానులో చిక్కుకున్నారు. కొంతమంది వారిని రక్షించింది ఇండియన్ ఆర్మీ. ఢిల్లీ, హర్యానా, పంజాబ్, రాజస్థాన్లలో ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతోంది. జమ్మూ కాశ్మీర్, హిమాచల్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు శ్వేతవర్ణంతో మెరిసిపోతున్నాయి. కొద్ది రోజులుగా కురుస్తోన్న భారీ హిమపాతం టూరిస్టులనే కాదు, అక్కడి స్థానికులను కూడా ఆకట్టుకుంటోంది. పాల నురగల్లాంటి మంచు అందాలు పర్యాటకుల మనసును దోచేస్తున్నాయి. కశ్మీర్లోని కుల్గాంలో మంచులో చిక్కుకున్న వాళ్లను పోలీసులు రక్షించారు. ఇక లద్దాఖ్లోని ద్రాస్ ప్రాంతం మంచు దుప్పటి కప్పుకుంది. చెట్టు చేమ ఇళ్ళు ఎటు చూసినా సరే మంచులో కూరుకుపోయి ఉన్నాయి. ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ్ని హిమపాతం ముంచెత్తింది. మంచు కురుస్తూ ఉండడంతో పరిసరాలన్నీ శ్వేతవర్ణంతో మెరిసిపోతున్నాయి. ఇక జమ్మూలోని ప్రముఖ పుణ్యక్షేత్రం వైష్ణోదేవి మందిర పరిసర ప్రాంతాలన్నీ కూడా మంచుతో కప్పబడిపోయాయి. ఎటు చూసినా మంచు కనిపిస్తోంది. జమ్మూ కాశ్మీర్లోని బారాముల్లా, రాంబన్లో హిమపాతం ఎక్కువగా ఉంది. అలాగే హిమాచల్లోని మనాలి, సిమ్లాలో మంచు వర్షం ఎక్కువగా పడుతోంది. మంచు అందాలను ఆస్వాదిస్తున్నారు పర్యాటకులు. మంచు వర్షానికి చెట్లన్నీ సరికొత్త అందాలని సంతరించుకున్నాయి. చెట్లు, ఇళ్ళు, వాహనాలు, రోడ్లు ఇలా అన్నిటినీ మంచు కప్పేయడంతో భూలోక స్వర్గంలా కనిపిస్తున్నాయి. పర్యాటక ప్రాంతాలన్నీ శ్వేతవర్ణంతో నిండిపోయి టూరిస్టులకు కొత్త అనుభూతిని పంచుతున్నాయి. ఎటు చూసినా సరే హిమపాతమే దర్శనమిస్తోంది. మంచు దుప్పటి కప్పుకున్న కశ్మీర్ అందాలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. ఓవైపు మంచు అందాలు టూరిస్టులను ఆకట్టుకుంటుంటే మరోవైపు స్థానికులకు తీవ్ర ఇబ్బందిగా మారుతోంది. హిమాచల్, కశ్మీర్ను మంచు దుప్పటి కమ్మేయడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. మంచు వర్షంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. కొన్ని అడుగుల మేర మంచు కుప్పలు కుప్పలుగా పేరుకుపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.